హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే గోంగూర మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. గ్యాస్ పైన బాండిల్ పెట్టి కొద్దిగంత ఆయిల్ వేసి గోంగూర వేసి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అదే బాండిల్లో కొద్దిగా ఆయిల్ పోసి మిల్ మేకర్ వేసి ఫ్రై చేయాలి. వేరొక బాండిల్ పెట్టి కొద్దిగా ఆయిల్, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటా ముక్కలు వేసి కొద్దిగంత సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. టమాటా ముక్కలు మెత్తపడగానే కొంచెం అంత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న గోంగూర అంతా మిక్సీ పట్టి వేసి 1/2 టీ స్పూన్ పసుపు, స్పూన్ కారం, 2 and 3 స్పూన్స్ పెరుగు వేసి బాగా కలపాలి. వాసన పోయేంత వరకు బాగా కలిపి ఈ రెసిపీ చాలా టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. తర్వాత మిల్ మేకర్ వేసి బాగా ఫ్రై చేయాలి. గోంగూర మిల్ మేకర్ కర్రీ రైస్, చపాతీ, రోటీలో తింటే సూపర్ టేస్ట్ వస్తుంది. 1 లేదా 2 గ్లాసులు వాటర్ పోసి బాగా ఉడికించండి. అంతే అండి, గోంగూర మిల్ మేకర్ కర్రీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.